సన్నిధిలో సదా శాంతమయమే కదా లూసిఫర్. మా దేవుడా, నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడే. అహంకారి, నువ్వు దేవుడు ఏంటి? నువ్వు ఒక అపవిత్రాత్మవి, అపవాది, అందమైన దెయ్యానివి. అపవిత్రాత్మ, అందుకే పరమరాజ్యంలో పవిత్రమైన ఉన్నత స్థానాన్ని పోగొట్టుకొని ఇలా ఆత్మశాంతి లేకుండా తిరుగుతున్నావు. ఈ భూలోకంలో ఇంకెంతకాలం మేలు తావులూసి నిన్ను పాతాళంలో బంధించే రోజు త్వరలోనే రానుంది. అది మీ కాలం కాదు. నన్ను ఆరణ్యంలో బంధించాలంటే భూమి మీద బంధించాలి. అక్కడే మెస్సయ్యని ప్రజలు నమ్మాలంటే నేను మరణం చేసిన ఈ మానవులు మారు మనసు పొందాలి. అది జరగని పని. అది నీ అపోహ. ఇక మెస్సయ్య పుట్టడం నిర్ధారణకు వచ్చేశారు. నిత్య జీవం అంటే ఈ మానవులను తప్పుడు దోవలో పట్టిస్తున్నావు లూసి. ఈ తప్పుడు బోధతో మోక్ష మార్గాన్ని తప్పించి నరక బాటలోకి నడిపించక ఈ మానవాళిని మాటలు చూపెట్టి మోసం చేయకు. ఈ ధ్యేయం సఫలీకృతం కాదు లూసి. కాలజ్ఞానులు కలిగిన ప్రవచనం కలలు కావు. పాప పరిహారార్థమై మెస్సయ్య పుడతాడు. ఈ పాపలను రక్షించి పరలోకం తీసుకొని వెళతాడు. అసంభవం. ఒకవేళ మెస్సయ్య పుట్టినా జనం నమ్మరుగా. మేధావులనే నా మాయలో పడేసి మోసం చేశారు. ఇక మెస్సయ్య పుట్టడాన్ని నిర్ధారణకు వచ్చేసి ఇక మోక్షం కోసం చెట్లను, పుట్లను, రాళ్లను, రప్పలను పూజించడం నేర్పించాను. ఇక నేను వెనుదిరగను. శక్తిని పెంచుతున్నావా? ఆయన దయామయుడు, నిన్ను నీ సేనను క్షమించి విముక్తి ప్రసాదించగల కృపామయుడు. నీవు పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకుంటావనే ఇంతకాలం యెహోవా దేవుడు నీ ఎలా సహనంగా ఉన్నాడు. లేకపోతే సమ్మరిస్తాడు నీ దేవుడు. అహంభావి, దేవుడు ఎవరిని సంహరించడు, నిన్ను మాత్రం తప్పక బంధిస్తాడు. అమాయకులైన ఈ మానవులలో కామ క్రోధ మృత ముత్సరములను నింపి శుక్లాసులను చేసి పవిత్రతకు పాడే కట్టి సమాధి చేస్తున్న నిన్ను బంధించే రోజు త్వరలోనే రానుంది. ఈ మానవుడు ఎలా బంధి ఇక నీ దేవుడే రక్షిస్తాడు. ఇక నీ దేవుడే బంధిస్తాడు. నన్ను ఈ ప్రజలనే రక్షిస్తాడు. యెహోవా వాగ్దానాలు నెరవేర్చే దేవుడిని మర్చిపోయిన వాళ్ళు మెస్సయ్య అవతరించబోతున్నాడు. నీ ఎంత మహానమైనది. ముందే అనుకున్నా నువ్వు ఈ లోకంలోకి వచ్చావంటే ఏదో దైవకార్యం మీదే వచ్చి ఉంటావని. అంటే మెస్సయ్య అవతరించబోతున్నాడన్నమాట. అది గాబ్రియేలు, నాకు అంతనే లేదు. పుట్టబోయే మెస్సయ్య అంతం చూస్తాను. నువ్వేమి చేయలేవు.
పాపం నేరం మరణానికి ద్వారం అని కన్యకకు చెబుతాను. భయపెట్టి గర్భస్రావం చేపించుకోమని చెబుతాను. స్త్రీని మాయమాటలతో మోసం చేయడంలో నేను మహాజ్ఞాని, నీకు తెలుసుగా. ఏదేదో వనంలో అవ్వాలు చేరుకోగలిగి